జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అయ్యో మీరేంటి ధనుర్మాసంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు? ధనుర్మాసంలో అసలు ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటారా? ధనుర్మాసం అంటేనే అసలు ధనుర్మాసంలో పెళ్ళికి ముహూర్తాలే ఉండవు. ధనుర్మాసంలో అసలు పెళ్ళికి ముహూర్తాలే ఉండవు కదా. ధనుర్మాసం అంటేనే చెడుకు సంకేతం కదా. చెడుకు సంకేతం అనేసి చాలామంది తెలిసి తెలియక మాట్లాడుతూ ఉంటారండి. అస్సలు కాదండి. ధనుర్మాసం అంటేనే సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి పరమ పవిత్రమైన మాసం ధనుర్మాసం అనేసి స్పష్టంగా పురాణాలే చెప్తున్నాయండి. ధనుర్మాసంలో పెళ్ళి కూడా చేసుకోవద్దు అని కూడా అంటారు. అని ఎందుకు అని అంటారు అని అంటే, పెళ్ళి అంటేనే మన మనసులో వికారాలకి స్థానం ఇచ్చినట్లు. అందుకనే ఈ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం తప్పితే భగవంతుడికి అతి దగ్గర కావటానికి ప్రీతికరమైన మాసం ఏంటి అని అంటే ధనుర్మాసం అనేసి పురాణాలు చెప్తున్నాయండి. అందుకనే తిరుమలలో కూడా ప్రత్యేకంగా పూజలు కూడా ధనుర్మాసంలోనే చేస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన దంపతులు ధనుర్మాసంలో పుణ్యక్షేత్రాలకి వెళ్ళకూడదనేసి కూడా చెప్తూ ఉంటారండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఎవరికైతే భగవంతుడు దగ్గర కావాలి, భగవంతుడు ఎప్పుడు మన ఆయన పాదాలే పట్టుకోవాలి అని ఎవరికైతే ముఖ్య ఉద్దేశం ఉందో ఈ మాసం అతి ప్రీతికరమైన మాసం అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.